ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 ఏప్రిల్ 30 మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీ గురించి మీరు మెరుగ్గా విశ్వాసం ఫీల్ అవుతారు. ఈ రోజు ఇంటి పెద్ద వారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజు వారి జీవితంలో ఉపయోగపడతాయి. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశమే, దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. ఆఫీస్ లో పని విషయంలో మీతో నిత్యం కీచులాడే వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడనున్నాడు. ఈ రోజు మీరు గతంలో ఎవరికో చేసిన సాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. ప్రేమ, ముద్దులు, కౌగిలింతలు ఇంకా ఎన్నెన్నో సరదాలు ఈ రోజంతా మీ బెటర్ హాఫ్ తో కలిసి చెప్పలేనంత రొమాన్స్. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అంగారక కవచాన్ని పారాయణం చేసుకోవడం, అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయంలో రాహుకాల సమయంలో లేదా ఉదయకాల సమయంలో గాని లేదా లలిత త్రిశతి నామాలతో గాని లలిత అష్టోత్తరంతో గాని కుంకుమార్చన చేయించుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.